మనం బాబీ గారి లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ రంగ గారిని ఫోన్ చేసేవాళ్ళం. ఏ గ్రూప్ కావాలని తెలుసుకుని వాళ్ళ దగ్గర ఒక రిజిస్టర్ ఉండేది. రిజిస్టర్లో ఆ గ్రూప్లో ఎవరన్నా చూసేవారు. ఒక 50 మంది ఉండేవారు. 50 మందిలో ఒక ఫోన్ చేస్తే ఒకళ్ళిద్దరు వెంటనే అందుబాటులో ఉండేవారు. వాళ్ళు బ్లడ్ అందదు. ఇంకా లైవ్లో బ్లడ్ అందాలంటే మనం చేపట్టాల్సిన కార్యక్రమం అది. ఒకసారి మీరు బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ పెట్టి మళ్ళీ మీరు అదే రకం రిజిస్టర్ మెయింటైన్ చేసి మనకున్న గ్రూపులన్నీ కూడా ఏ గ్రూప్ ఒక గ్రూప్కి 140 పేర్లు పెట్టుకోగలిగితే బ్లడ్ కావాలంటే మనం బాబీకి ఫోన్ చేయాలి. బాబీ వెంటనే ఆ గ్రూప్లో ఎవరైనా చూసుకుని ఆమె అందుబాటులో ఉన్న వాళ్ళు బ్లడ్ ఇస్తే ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ముందుకెళ్తుంది. ఇప్పుడు పూర్వం ఎలా చేసామో మళ్ళీ ఒకసారి అదే రకంగా చేసే విధంగా బాబీ కొంత టీం వేసుకుని చేయాలని చెప్పని మీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం బాబీని. ఈరోజు మన తెలుగువారి ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 70వ జన్మదినం సందర్భంగా ఈ ఆకివీడు గుమ్మలూరు సెంటర్లో మన మానకృష్ణ చిరంజీవి గారి అభిమానులు అలాగే జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్ బాబీ గారి ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశం గర్వించేదగ్గ మరి హీరోగా కాకుండా ప్రజానాయకుడిగా కూడా ఆయన కీర్తి గడించాడు. ఆయన మరి అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఆయనకి ఎంతో పేరునిచ్చిన ప్రజల కోసం ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ స్థాపించారు.